గంగాదేవి మానవ శరీరం ధరించి అపరూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శంతను చక్రవర్తి పలికిన పలుకులవి. శంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నేను నీకు భార్యను అవుతాను. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవరినో, ఎక్కడ్నుంచి వచ్చానో నువ్వుగాని మరెవరైనాగాని నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. నాకు అయిష్టమైనదేదీ నీవు మాట్లాడకూడదు. ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నీకిది ఇష్టమేనా? అడిగింది గంగాదేవి. ఆమె పట్ల అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం మహాభారతం తెలిపాడు. గంగాదేవి శంతనుడికి భార్య అయ్యింది. ఆమె ఔదార్యం, నడవడి, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు. వారికి చాలా మంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తోంది. తిరిగి శంతనుడి వద్దకు నవ్వు ముఖంతో వస్తోంది. ఆమె చర్య శంతనుడికి రాక్షసమైనదిగా అనిపించినా తన హృదయ వేదనను అణుచుకుని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు. మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవ్వరో, ఎక్కడ్నుంచి వచ్చిందో, పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తోందో శంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని, బతిమిలాడటానికి గాని సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లలను గంగానదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోగా శంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు. ఆగు! ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతుక చర్య. నీకెందుకీ ఈ పట్టుదల? అని శంతనుడు ఆమెను వారించాడు. ఓ చక్రవర్తి, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయావు. నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంకా నేను నీకేమి అవసరం? నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువును చంపను. కాని నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచకముందు నేను చెప్పే కథను విను. దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను. వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక కృత్యాలను చేయాల్సి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీవల్ల నేనా పిల్లలకు తల్లినయ్యాను. 8 మంది పిల్లల జన్మకు కారకుడవైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కనిష్ట కుమారుడిని కొంతకాలం పెంచి పెద్ద చేసి అతణ్ణి నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువు సహా గంగాదేవి అదృశ్యమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.